వ్యూయర్స్ అందరికీ నమస్తే. జాన్ 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం మరియు ప్రాణప్రతిష్ఠ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుంది ఆ శ్రీరాముని చారిత్రాత్మక ప్రారంభోత్సవంతో. ఈ అయోధ్య శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవం రోజున ప్రతి రామభక్తుడు తమ ఇళ్లలో దేవుని మందిరాన దీపారాధనతో పాటు గుమ్మాలకి మామిడి తోరణాలు, ఇంటి ముందు ముగ్గులతో ఒక పండుగలా తలచి 12:25 నుండి 12:32 వరకు దైవారాధనలో ఉండటం జరిగింది. అయితే ఈ అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ 7 రోజులు జరిగింది. అంటే జాన్ 16 నుండి జాన్ 21 వరకు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ఎన్నో పోరాటాలు జరిగాయి. చివరకు దాదాపు 500 ఏళ్ల తర్వాత అంటే 2019 నవంబర్ 9న అయోధ్యలో 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుంది అని కేసు గెలవడంతో అయోధ్యలో రామ మందిరం పూర్వవైభవాన్ని సంతరించుకుంది. అయితే ఈ రామ మందిరం కేసులో మొత్తంగా హిందూ మతం వైపు 30 మంది న్యాయవాదులు పనిచేశారు. ఫైనల్గా కె పరాశరన్ గారు ఈ కేసులో విజయం సాధించారు. అయితే ఈయనే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు మొదటి ట్రస్టీగా ఎంపికయ్యారు. ఈ కేసులో మొదటి పిటిషనర్ ఎవరో తెలుసా? రామ్ చబుత్రా ప్రధాన పూజారైన మహంత్ రఘుదాస్ గారు మసీదు వెలుపల ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కోరుతూ దావా వేశారు. అయితే ఈ రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మించడం కోసం ఎందుకు ఇంతకాలం ఆగాల్సి వచ్చిందంటే, ఇప్పుడున్న రామ మందిరం ప్రదేశంలో శ్రీరాముని కుమారుల్లో ఒకరైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించారు. అప్పట్లోనే అయోధ్యలో 3000కు పైగా రామాలయాలు ఉండేవి. ఆ ఆలయాలన్నీ అలాగే ఉంటే బాగుండేది. కానీ ఆ తర్వాత కొంతకాలానికి అనగా 1528వ సంవత్సరంలో బాబర్ తన కమాండర్ అయిన మీర్ బాకీకి అయోధ్యలో ఉన్న రామాలయాలను కూల్చమని ఆదేశాలను ఇచ్చారు. అందులోనే భాగంగా ఈ రామ మందిరం కూడా ఒకటి కూల్చివేయడం జరిగింది. ఈ రామ మందిరం ప్రదేశంలోనే బాబర్ తన పేరుగా మసీదు నిర్మించారు. అదే బాబ్రీ మసీదు. ఈ మసీదు ప్లేస్లోనే మళ్ళీ మన రామ మందిరం పూర్వవైభవాన్ని సంతరించుకుంది. అయితే ఈ జాన్ 22న అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయితే ఏంటి ఈ రామ్లల్లా విగ్రహం ఏంటి అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన శ్రీరామచంద్రుడే. ఒక 5 సంవత్సరాల వయసు గల శ్రీరాముడు ఒక కమలం పైన నిల్చుని ఉన్నట్లుగా ఉన్న విగ్రహం. ఈ విగ్రహం 51 అడుగుల ఎత్తు, 150 నుండి 200 కేజీల బరువు ఉంటుంది. దీనికి 3 బిలియన్ సంవత్సరాల నాటి బ్లాక్ స్టోన్ని ఉపయోగించడం జరిగింది. ఈ విగ్రహం ఓం, గణేష్, చక్రం, శంఖం, గద, స్వస్తిక్, హనుమాన్ మరియు కమలా నయన్ వంటి వివిధ చిహ్నాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం మైసూర్లోని 5 తరాల నుండి ప్రసిద్ధ శిల్పులు గల కుటుంబ నేపథ్యం ఉన్న అరుణ్ యోగిరాజు గారికి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఈయన దేశంలోని అత్యంత డిమాండ్ ఉన్న శిల్పి. ఈ రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అంటున్నారు కదా, అసలు ఆ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి అంటే, ప్రాణ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అనర్థం. సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ జరగకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. మనకు ఆశీర్వాదాలు లభించాలంటే మనం పూజించే విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండాలి. విగ్రహాలకు వేద మంత్రాల ద్వారా ప్రాణశక్తిని అందిస్తారు. ప్రాణప్రతిష్ఠ అయ్యాక ఆ విగ్రహాల్లో ఉన్న దేవుడు మళ్ళీ జన్మించినట్టే అని చెప్తారు. మన అయోధ్యలో శ్రీరాముని మందిరాన్ని నిర్మించడానికి మొత్తంగా 1800 కోట్లు ఖర్చు అయ్యింది. అయితే ఇది భారతదేశంలోని అతి ముఖ్యమైన మతపరమైన ప్రాజెక్టుగా నిలిచింది. రెండవది గుజరాత్ విశ్వ ఉమియాదం, ఇది 1000 కోట్లు. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హింద్.